హాయ్ అండి. వెల్కమ్ టు జుహితాయామిని వరల్డ్. లాస్ట్ వీడియోలో పాపనాశి దేవాలయం దర్శించుకున్నప్పుడు చెప్పాను కదండి, సంగమేశ్వర టెంపుల్ కూడా వెళ్తున్నామని. పాపనాశి దేవాలయం నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో సంగమేశ్వర టెంపుల్ ఉంటుందండి. యాక్చువల్ సంగమేశ్వర టెంపుల్ అనేది మనకు కర్నూలు డిస్టిక్ కూడవలి గ్రామంలో ఉంటుందండి. ఈ టెంపుల్ కృష్ణా తుంగభద్ర నది సమూహంలో ఉండేదండి. కాకపోతే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్ అప్పుడు అది మొత్తం నీటి మట్టం అవ్వడం వల్ల తర్వాత ఇక్కడ అలంపూర్ గ్రామంలో జోగులాంబ టెంపుల్కి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారండి. మనకు కూడవల్లి గ్రామంలో దర్శించుకోవాలంటే ఈ సంగమేశ్వర టెంపుల్ని అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే కుదురుతుందండి. మిగతా నెలల్లో 8 నెలలు మనకు మొత్తం నీటితోనే ఆ టెంపుల్ అంతా మునిగి ఉంటుందండి. మీరు జోగులాంబ టెంపుల్కి వెళ్తే మాత్రం ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ అయితే కవర్ చేసుకోండి. ఈ టెంపుల్కి వెళ్ళేమంటే ఫస్ట్ మనకు నంది, చాలా పెద్ద నంది దర్శనం ఇస్తారండి. తర్వాత అమ్మవారు, వినాయకుడు కనిపిస్తారు మనకు లోపలికి వెళ్ళిన తర్వాత. కాకపోతే మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అవ్వడం వల్ల, మేము గర్భగుడి క్లోజ్ అవ్వడం వల్ల బయట నుంచి మొక్కుకున్నామండి. తర్వాత ఆంజనేయ స్వామి, ఈ టెంపుల్ చుట్టూ ఈ పిల్లర్స్ మీద చూడండి శిల్పకళలు ఎంత చాలా బాగా చిత్రీకరించారంటే, ఇది మనకు చాళుక్య ప్రభు అయిన మొదటి విక్రమాదిత్యుని కాలంలో కూడవల్లి గ్రామంలో సంగమేశ్వర టెంపుల్ నిర్మించడం జరిగిందండి. కాకపోతే అక్కడ శిల్పకళ అప్పుడు ఎలా ఉందో ఇక్కడ కూడా ప్రస్తుతం అలాగే శిల్పకళ చిత్రించడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చండి. ఆనాటి కాలం శిల్పకళ మనకు ఉట్టిపడేలా మనకి ఇక్కడ శిల్పాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. చూడడానికి అయితే చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు జోగులాంబ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా పాపనాశి దేవాలయము, సంగమేశ్వర టెంపుల్ కవర్ దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. మేమైతే జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నాక పాపనాశి దేవాలయములో శివుడిని, ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ని కూడా దర్శించుకొని మేము తీసుకొచ్చుకున్న లంచ్ కూడా ఫినిష్ చేసేసుకొని ఇంకా బయలుదేరుతున్నామండి. యాక్చువల్గా అయితే మనకి ఈ జోగులాంబ టెంపుల్కి వెళ్ళాలంటే ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. తుంగభద్ర ఎక్స్ప్రెస్ మార్నింగ్ 7:55 నుంచి 12 ఇక్కడ 11:55కి రీచ్ అవుతుంది. కాకపోతే లేట్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీ బెటర్ అండి. వెళ్ళేటప్పుడు మాత్రం వేరే ట్రైన్ బుక్ చేసుకోవాలి. ఆ ట్రైన్ రిటర్న్ ఉంది కానీ వెంటనే 3:10కే ఉంది కాబట్టి మనకు కుదరదు. ఎందుకంటే 1 o'clockకి జోగులాంబ టెంపుల్ దగ్గర మనకు దర్శనాన్ని నిలిపివేస్తారు. మళ్ళీ 2కి మళ్ళీ దర్శనానికి పంపిస్తారు కాబట్టి టైం సెట్ అవ్వదు. మిగతా టెంపుల్స్ కూడా మనం దర్శించుకోవడానికి ఉండదు. కాబట్టి వచ్చేటప్పుడు ట్రైన్కి వచ్చినా వెళ్ళేటప్పుడు వేరే ట్రైన్ బుక్ చేసుకుంటే మనకు టైం అనేది సెట్ అవుతుంది. మేమైతే దర్శనం చేసుకున్నాక కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి హైదరాబాద్కి బస్లో వచ్చామండి. మీరు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ట్రైనే మాకు సెట్ అవుతుంది అనుకుంటే మాత్రం 6 o'clockకి ట్రైన్, లోకల్ ట్రైన్స్ ఉంటాయండి. వేరే ట్రైన్స్ కూడా ఉంటాయి. 6, 5, 5:30, 6 తర్వాత ఉండే ట్రైన్స్ బుక్ చేసుకోవడం బెటర్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.